హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పల్లీ పట్టి. దానికోసం ముందుగా నేను 1.5 కప్పు పల్లీలను తీసుకొని వేయించి పట్టు తీసి బద్దలుగా విడగొట్టి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 1.5 కప్పు బెల్లం వేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లం కరిగిన తరువాత ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని పాకాన్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అలా కదుపుతూ ఉండగా కొంచెం సేపటికి బెల్లం అనేది కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం పాకాన్ని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. పాకం అనేది గట్టిగా ప్లేట్ కేసి కొట్టినప్పుడు టంగ్ అని సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయినట్లే. దాంట్లోకి దంచి పక్కన పెట్టుకున్న ఇలాచీ కూడా వేసి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసి 2 to 3 minutes బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకొని వేరొక బౌల్ తీసుకొని దానికి అడుగు భాగాన నెయ్యిని అప్లై చేసి పల్లీ పట్టీని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 hour పాటు వదిలేస్తే పల్లీ పట్టీ అనేది పై లేయరు కొంచెం గట్టి పడిపోతుంది. ఆ టైంలో మనం నైఫ్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా పల్లీ పట్టీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.